మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటంపై వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు చంద్రబాబును ఎలా కడిగి పారేస్తా ఉందో ఒక్కసారి ఈ వీడియో చూడండి. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణం చేయాలనుకుంటా ఉన్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం? పేద విద్యార్థులు చదువుకోవడం మీకు ఇష్టం లేదా? పేద విద్యార్థుల మీద ఎందుకంత కక్ష? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తెస్తే మీరు ప్రైవేటీకరణ చేయడం అనేది దారుణం. మెడికల్ కాలేజీలు ఇంకా ఎక్కువ పెంచాలని మీరు అనుకోవాలే కానీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం అనేది పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులకు చదువు ఇష్టం లేదా? వాళ్ళు కూలి పని చేసుకోవడం అనేదే మీ ధ్యేయమా? చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల మీద కడుపు మీద కొట్టకూడదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రైవేటీకరణ చేస్తారు. ప్రైవేటీకరణ చేసినప్పుడు ఒక్క మెడికల్ సీటు 50 లక్షల కోటి రూపాయలు అవుతుంది. పేద విద్యార్థులు అంత డబ్బు పెట్టి చదువుకోగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల మీద మీకు ఎందుకు అంత కక్ష పగ సాధిస్తూ ఉంటారు? ఇప్పుడు సూపర్ 6 పథకాల మీద కక్ష సాధించి ఇవ్వటం లేదు. మీరు విద్య అంటే దూరం చేస్తూ ఉంటారు. ఎందుకంత విద్య దూరం చేయడము? MBBS చదువుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ప్రతి విద్యార్థి డాక్టరు, ఇంజనీర్ అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ. ఆ కళను మీరు పాడు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రజలకు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల మీద కొట్టద్దండి. చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్యమే ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి MBBS సీట్లు అందుబాటులోకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళు డాక్టర్ అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ. ఆ కళని మీరు ఎందుకు నెరవేర్చకుండా నిర్వీర్యం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు విద్యా వైద్యం మీద కొడతా ఉన్నారు. విద్యా వైద్యము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే బాగా జరిగింది. ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఫారిన్ కూడా వెళ్ళినారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు ప్రైవేటీకరణ చేస్తే ఎలా? చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణం. కొంచెమన్నా మీరు గిన ఇలాగా ప్రైవేటీకరణ చేయాలంటే చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఊరుకనేదే ఉండరు. ప్రతి ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఇన్ఛార్జీలు కానీ ధర్నాలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధర్నాలు అయితే ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే వైద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ. వైద్యం లేదు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, అన్నీ లేదు. మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారో మాకు తెలియటం లేదు. చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా పేద ప్రజల మీద, పేద విద్యార్థుల మీద ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఒకప్పుడు పేదవాళ్లే, 2 ఎకరాలతో వచ్చిన వాళ్ళు మీరు ఈరోజు ఎంతో కోటీశ్వరుడై విద్యార్థులను అనగదొక్కేస్తూ ఉంటారు. పేద విద్యార్థుల మీదనే మీరు కోపంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. కొంచెమైనా మీకు ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకోనో అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవి పథకాలు తెస్తే దాన్ని నిర్వీర్యం చేయటంలో మీరు ఫస్ట్ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దారుణమైంది చంద్రబాబు నాయుడు గారు. చూశారు కదా, పేద విద్యార్థులపై చంద్రబాబుకు ప్రేమ లేదు. పేద విద్యార్థులను కష్టపెట్టడమే చంద్రబాబుకు తెలిసిన పని. పేద విద్యార్థులు చదువుకుంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అందుకే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. మెడికల్ కళాశాలల PPP విధానంలో
ప్రైవేటీకరణ చేయటం వల్ల ఒక్కొక్క విద్యార్థి లక్షలు పెట్టి ఎలా చదువుకోగలరు అని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు గీతా యాదవ్ గారు చంద్రబాబు గారిని నిలదీయటం జరుగుతున్నది. ఈరోజు చంద్రబాబు గారు ప్రైవేటు మెడికల్ కళాశాలలను ఏదైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తాను అని అంటున్నాడో, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గవర్నమెంట్ కళాశాలలుగా మారుస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు.